ఒక్కసారి 50 ఏళ్ల కిందట ఉన్న పల్లెను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే అందరూ చెప్తుంటారు, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. ఇంకా కొంతమంది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని. ఇంకా కొంతమంది కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత, ఇలా సమస్తం నీవే ఓ మాతృమూర్తి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీకు ఇదే మా పాదాభివందనాలు. ఆయన వీటన్నిటినీ పాటిస్తూనే అమ్మపాజ పూజ మరియు ఆశీర్వాదం అని తనతో పాటు అందరి తల్లులను గౌరవించాలని చెప్తుంటారు. తను చెప్పటమే కాదు, చేసి అందరికి ఆదర్శప్రాయులయ్యారు. తనకు తన గ్రామమన్నా, మండలమన్నా, నియోజకవర్గమన్నా ఎంతో ఇష్టం. వారి కోసం ఎంత ఖర్చైనా, ఎంత కష్టమైనా పడతారు. పేద ప్రజలకు ఇల్లు కట్టించాలన్నా, పిల్లలకు చదువులు చెప్పించాలన్నా, గ్రామాల అభివృద్ధికి తనే ఒక సర్కారులా చేస్తారు. తనంటే ఒక నమ్మకం, తనంటే ఒక ధైర్యం, తనంటే ఒక శక్తి. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వందల మందికి సహకారాలు అందిస్తున్నటువంటి తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గురించి చెప్పాలంటే కోకాకోలలు. అమ్మపాద పూజ కార్యక్రమం సందర్భంగా వాళ్ళు ఎంతో మందికి అమ్మపాద పూజ చేయించి తను చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ యొక్క కార్యక్రమం వీతుడిలో చూద్దాం. ఈరోజు ముందుకే మహిళా దినోత్సవం చెప్తున్నా. అందరూ కలిసి మాట్లాడుకుంటారు మహిళలందరూ. ఎందుకంటే వాళ్ళ దినోత్సవం రోజున కరెక్ట్ చిన్న చూపు చూసి మాకు అధికారం కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా కరెక్ట్ గా వాళ్ళ దినోత్సవం రోజు కరెక్ట్ రాకపోతే నిజంగా మనల్ని కంపల్సరీ కొడతారు. ఇక్కడ గురించి చూసుకోవడం వాళ్ళు ఎక్కువ ఉన్నారు మహిళలు. మన అక్కడ తప్పకుండా వస్తుందాక ఒక 2 నిమిషాలు సెట్ చేస్తున్నాం మల్లేష్ భాయ్. సో కాబట్టి ఒక 10-15 నిమిషాల్లో చేయాలనే ఆలోచన చాలా తక్కువ వస్తుంది. అది దాదాపుగా 8-9 సంవత్సరాలు కొత్త కాదు. 8-9 సంవత్సరాల నుంచి తల్లి పాల పూజ ఇప్పుడు గుర్తిస్తారు కొంతమంది, కానీ సంవత్సరాల కిందనే తల్లి గొప్పతనం, అమ్మ గొప్పతనం చాలా గొప్పది, ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేయాలని ఆలోచనతో 9 సంవత్సరాల కిందనే చాలా చక్కగా ఈ యొక్క దేశాలు గర్వపడేటట్టుగా తల్లిదండ్రుల పాల పూజ యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం టోటల్ తలకొండపల్లి వైపు తీసుకెళ్తా. రోజు 9 సంవత్సరాల కింద తల్లిదండ్రుల పాల పూజ చేసినప్పుడు. సో కాబట్టి మళ్ళీ అరేంజ్ చేసినటువంటి ఎంతో కష్టపడి మన కోసం, మనందరి కోసం, మన కోసం నిస్వార్థంగా సమాజంలో మంచిగా ఉండాలి, మంచి జరగాలి, అమ్మని ఎప్పుడైతే గౌరవిస్తారో
భేదాలు ఉండవు. చదువులో పేదరికం అదే విధంగా ధనికైతం ఉండదు. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే ఎదుగుతారు. అందుకోసమే పేద ధనిక భేదాలు చదువుకుంటేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవునురా. పేద ధనిక భేదాలు చదువుకుంటేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవునురా. చదువుకు అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదిరించాడు. చదువుకు అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబా సాహెబు అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే చదువును తీర్చిదిద్దుకుందా. చదువుల ఒడిలో మన భవిత మార్చుకుందా. కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో చదువే ఒక వెలుగు దివ్వెల. పంటకు ఎండిన నేలను అక్షర సేద్యం చేద్దాము. పంటక ఎండిన నేలను అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుల తలుపులు చదివేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే చదువును తీర్చిదిద్దుకుందా. చదువుల ఒడిలో మన భవిత మార్చుకుందా. 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 చదువుల ఒడిలో కాబట్టి ఈ అమ్మలాంటి బడిలో, ఈ గుడి లాంటి బడిలో మీ పిల్లల్ని మంచిగా చదవాలని, మీ బిడ్డలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు మంచి ఆశాజ్యోతులు కావాలని, ఎంతో చక్కగా ప్రపంచానికి ఒక డాక్టరో, ఐఏఎస్, ఐపీఎస్, ఒక మంచి విద్యావంతులు కావాలని ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పాఠశాలలో పడకల్, ఈ యొక్క పాఠశాలలో నడివొడ్డున పాఠశాలలో ఎంతో చక్కగా మీ విద్యార్థులకు ఆశీస్సులు దొరకాలని, మంచి ఉన్నతమైన శిఖరాలు అందాలని మన అన్న ఉప్పల వెంకటేశ్వర గారు చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టడం మన అందరి అదృష్టంగా భావిస్తూ, అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ అతిరథ మహారథులందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రైట్ సైడ్ లో ఉపాధ్యాయులందరూ, ఎందుకంటే ఈ అందమైన ప్రపంచాన్ని చూపించడానికి తల్లిదండ్రులు జన్మనిస్తే, అదే విధంగా మా జిహెచ్ఎం శంకర్ సార్ గారు కూడా వేదికపైకి రావాల్సింది మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. కానాపూర్ పాఠశాల జిహెచ్ఎం గారు మంచి సింగర్, అదే విధంగా వారికి వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా రైట్ సైడ్ లో ఉన్నటువంటి మా తలకొండపల్లి మండల విద్యాధికారి అయినటువంటి మా సర్దార్ సార్ గారు, అదే విధంగా ఉపాధ్యాయులందరూ పేరు పేరున అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. అదే విధంగా అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉంది ఈ వేదిక. కాబట్టి మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమం కాబట్టి మీ అందరూ ఈ రోజు నిజంగా చెప్తా ఉన్నా, మన జన్మలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం మనం చూడబోం. తల్లిదండ్రుల పాద పూజ, అదే విధంగా అమ్మ పాద పూజ కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే కాబట్టి ఈ కార్యక్రమాలు మనం చూస్తాం. కాబట్టి మీ అందరూ ఈ రోజు ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరు అదృష్టవంతులుగా భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక్కసారి
చేతులు ఉన్నటువంటి వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే చేతులు అందరూ కూర్చురు కదా, కూర్చురా, చేతులు ఎప్పుడు ఎవరెవరు కూర్చున్నారు అందరు లేపాలి. ఎవరెందరూ ఒకటే చేతులు, రెండు చేతులు లేవాలి, రెండు రెండు లేపురా, రెండు చేతులు లేపాలి. ఓ అంజనా రేపరా, అదే జరా, ఓ అంజనా, ఓ అంజనా లేపే తోటి గట్టి. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అదే విధంగా ఇంత మంచి రోజున మన అన్న వెంకటేష్ అన్న ఈ పడకల గ్రామం రావాలి. అంత యాక్టివ్ గా మన నాడులు అంత మంచిగా పనిచేస్తాయి. సో కాబట్టి ఇంత మంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పడకల్ గ్రామంలో ఒక హైదరాబాద్ వెళ్ళి రవీంద్ర భారతి నడి ఒడ్డున ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ చేస్తామో అంత మంచిగా ఈ టెంట్లు, ఆ స్క్రీన్స్, అదే విధంగా ఆ వదిన సపోర్ట్ చేస్తేనే నిజంగా అన్న ఆ విధంగా చేయగలుగుతాడు. కాబట్టి నిజంగా ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మంజుల వదినకి నా ఉదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల దాకా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే సపోర్ట్, మీ సపోర్ట్ ఉంటే అన్న తప్పకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరి పక్షాన తలకొండపల్లి మండలం కానివ్వండి, కల్వకుర్తి ప్రాంతం పక్షాన అందరి పక్షాన మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక్కసారికి మంజుల వదినమ్మకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అన్నట్టుగా ఒక అన్న వచ్చి ఎప్పుడు పట్టడి అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు. అదే అన్న యొక్క సంకల్పం ఏంటంటే తల్లిదండ్రులు మర్చిపోదు. ముఖ్యంగా ఎవరినో గౌరవించడానికంటే ఫస్ట్ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు గౌరవించండి ఫస్ట్ అని చెప్పేసి అన్న ఎప్పుడు అంటూ ఉంటాడు ఉప్పల వెంకటేష్ అన్న గారు. కాబట్టి అన్న సంకల్పం ఒకటే, మన ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం పక్కన పెట్టేసేయండి, మన ప్రాంతంలో తలకొండపల్లి గడ్డ మీద నేను పుట్టినందుకు కల్వకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లులు తప్పకుండా వాళ్ళ యొక్క బిడ్డలు చక్కగా చూసుకోవాలని చెప్పేసి పల్లె పల్లెన పాదపూజ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అన్న సంకల్పం చేసుకున్నాడు. కాబట్టి 9 సంవత్సరాల కిందనే తలకొండపల్లి నడి ఒడ్డున హై స్కూల్ ప్రాంతంలో, హై స్కూల్లో కూడా ఎందుకు చేస్తుందంటే హై స్కూల్లో పిల్లలు ఉంటారు, మొక్కై వంగంది మానాయి వంగున అని చెప్పేసి ఆ పిల్లలకి ఇప్పటి నుంచే ఆ యొక్క నడవడిక నేర్పిస్తే తప్పకుండా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటాడని చెప్పేసి ఆ విధంగా స్కూల్లో పాఠశాలలు ఎంచుకొని పాఠశాల ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున ఇలాంటి పాదపూజ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనందరి కోసం పల్లెల్లో ఉన్నటువంటి పాటలు, పల్లెల్లో ఉన్నటువంటి ఆటలు చాలా ఏ విధంగా కన్మరుగైపోయిన ఒక ఉద్దేశంతో మా శంకర్ సార్ గారు ఇక్కడే వచ్చారు. మైక్ ఇంకో మైక్ వెలిగేటి వెన్నెలా జాబిల్లివయ్యా, కరిగేటి శుద్ధ ముక్కవైనావయ్యా, వెలిగేటి వెన్నెలా జాబిల్లివయ్యా, చదువింటి బడిగల్ట మూతవయ్యా, వెలిగించు బడి చెట్టు నీడవయ్యా, పంతులయ్యా పంతులయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా. ఈ అందమైన ప్రపంచాన్ని చూపించడానికి తల్లిదండ్రులు జన్మనిస్తే మన బంగారు భవిష్యత్తును, మన బిడ్డలు ఎదగాలని ఎంతో చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి పడకల్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన పల్లెల్లో ఏ విధమైనటువంటి ఆటలు కనుమరుగైపోయినాయి, మన పల్లెల్లో ఆత్మీయత లేదు, మన పల్లెల్లో ఒక సంస్కారం లేదు, మన పల్లెల్లో అన్ని కళలు మొత్తం కనుమరుగైపోయినాయి అక్క. కాబట్టి ఈ రోజు మహిళా అంతర్జాతీయ సందర్భంగా తప్పకుండా ఈ కళలను బతకాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం అరేంజ్ చేశాం. కాబట్టి పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే, పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే. నా పల్లెల్లో ఆటలు లేవు. ఇంతకుముందు స్టేజ్ మీదకి వచ్చినటువంటి అన్న పోరాటం వేస్తుండే, పాటలు పాడుతుండే, భాగవతాలు అంటుండే, యక్షగానాలు అంటుండే, దసరా పండుగ వస్తే మా అక్కలందరూ మంచి మంచి సీరియల్ కట్టుకొని మంచి మంచి సొమ్ములు పెట్టుకొని బజార్ ఎక్కి మంచి బతుకమ్మలు ఆటలాడుతుండే. ఇప్పుడు ఏం లేదు, డీజే సౌండ్ పెట్టుకోవాలి, దుంకాలి, మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, మీనింగ్ తక్కువ ఉంటుంది. ఓ మధు ఓ మధు ఓ మొద్దు నా మొద్దు, ఆ పాటలే మనకు అర్థం కాదు కదా, కానీ సౌండ్ మాత్రం ఫుల్ ఉంటుంది, కానీ మ్యూజిక్ ఎక్కువ, మీనింగ్ తక్కువ ఉంటుంది. కానీ ఒక 15 సంవత్సరాల కింద గట్ల కూర్చున్న మా తాతయ్య ఎంతో పోరాట పాటలు చెప్తా ఉంటుండే, భజన పాటలు చెప్తా ఉంటుండే, భాగవతాలు చెప్తా ఉంటుండే. ఇలాంటి కళలను మళ్ళీ వెలికి తీయాలి, ఇలాంటి సంస్కృతిని మళ్ళీ వెలికి తీయాలన్న ఆలోచనతోటి ఇంత మంచి మహాతరమైనటువంటి కార్యక్రమం. అందుకోసమే వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే, పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే. అలా నగమలే అలా చంద్ర అల్లిరాని ఆటలు ఏవి, అల్లిరాని ఆటలు ఏవి, అల్లిరాని ఆటలు ఏవి,
మననే బతుకమ్మ సంబరాలు చేస్తాం. మా అక్క నిర్మలక్క బతుకమ్మలు వేల్చేసి తమ్మి డీజే పాటలతోటి మొత్తం పల్లె మొత్తం కర్మరుగైపోతున్నటువంటి పాటలు మొత్తం కర్మరుగైపోయినాయి. మీరు తప్పకుండా బతుకమ్మ సంబరాలు చేద్దాం. మనము ముఖ్యంగా ఫస్ట్ కాన్సెన్సీ తర్వాత ఏదో కానీ తలకొండపల్లి మండలంలో అని చెప్పేసి చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ పడకల నుంచి స్టార్ట్ చేసినాం. అక్క అదే కదా, పడకల నుంచి స్టార్ట్ చేసినాం. పడకల్లో ఆ నడిగొట్టున ఆ యొక్క బస్ స్టాండ్ దగ్గర బతుకమ్మలు ఆటలు ఆడుతూ ఉంటుండే ఎంత చక్కగా ఉంటుండే. అలాంటి ఆటలు మొత్తం కనుమరుగైపోయినటువంటి సందర్భం మనం చూసినాం. అదేవిధంగా దసరా పండుగ వస్తే మా తాతను మా తండ్రి మా అక్క మా పెద్దక్కని తీసుకొని వస్తుండే, మా చిన్నక్కని తీసుకొని వస్తుండే. పోయిన సంవత్సరం మా చెల్లె పెళ్లి చేసాం. ఒక రోజు ముందు తోలి ఇవ్వాలంటే కళ్ళ పెట్టి చూస్తున్నాడు. అంటే ఒక రోజు ముందు కూడా తోలిచ్చే భాగ్యం నా పల్లెల్లో రోజుకుంటలేదు. ఒక వారం 10 రోజుల కింద, ఒక 15 సంవత్సరాల కింద, వారం రోజుల ముందు మా అక్క చెల్లెలు వచ్చి మా ఊరు అంతా బతుకమ్మలు వేచేసి మంచి మంచి పూలు తెచ్చి బతుకమ్మలు వేచేసి ఎంతో చక్కగా బతుకమ్మ ఆటలు నా పల్లెల్లో ఉంటుండే. ఇప్పుడు అలాంటి ఆటలు మొత్తం కనుమరుగైపోయినాయి. ఏం లేదు, ఆ మొగన్ రేకులు, ఇనుప రేకులు, పాత రేకులు సీరియల్స్ లో ముద్దుగా ఇంట్లో కూర్చుంటారు. మరి ఎక్కడికి వెళ్ళి పాటలు వస్తాయి చెప్పు. అందుకోసమే ఒకేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ, 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 రెండేసి మూడేసి సందమామ రెండు జాములాయ సందమామ, రెండేసి మూడేసి సందమామ రెండు జాములాయ సందమామ. ఏవేవి పువ్వుకునే గౌరమ్మ, ఏవేవి కాయకునే గౌరమ్మ, ఏవేవి పువ్వుకునే గౌరమ్మ, ఏవేవి కాయకునే గౌరమ్మ, తంగేడి పువ్వుకునే గౌరమ్మ, తంగేడి కాయకునే గౌరమ్మ, తంగేడి పువ్వుకునే గౌరమ్మ, తంగేడి కాయకునే గౌరమ్మ. నల్ల రాజా ఎల్లియాలో, నల్ల రాజా పువ్వులంట ఎల్లియాలో, నల్ల రాజా ఎల్లియాలో, నల్ల రాజా పువ్వులంట ఎల్లియాలో, నల్ల రాజు పువ్వులంట ఎల్లియాలో, నలుగురన్న నమ్ములంట ఎల్లియాలో, నల్ల రాజా పువ్వులంట ఎల్లియాలో, నలుగురన్న నమ్ములంట ఎల్లియాలో. అనుకుంటా నా పల్లెల్లో ఇలాంటి పాటలు ఉంటుండే. అవునా కదా? ఇప్పుడు ఇలాంటి పాటలు ఎక్కడ కనిపిస్తున్నాయా? ఏం లేదు, సౌండ్ పెట్టుకోవాలా, దుంకాలి. అదే విధంగా కోలాటం అంటే కోలాటం వేసే భాగ్యం నా పల్లెల్లో లేదు. కోలాటం వేస్తా ఉంటుండే నిజంగా మా తాత పాట చెప్తా ఉంటుండే. కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా. శ్రీరామ రామచంద్ర పర్వం మీద, శ్రీరామ రామచంద్ర పర్వం మీద, రామ రామచంద్ర పర్వం మీద, రామ రామచంద్ర పర్వం మీద సారంగా పాడేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా. అలుమొగలికి కయ్యం పడితే, అలుమొగలికి కయ్యం పడితే, అలుమొగలికి కయ్యం పడితే, అలుమొగలికి కయ్యం పడితే, అలుమొగలికి కయ్యం పడితే కయ్యం రెప్పేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కోలాటం వేసేది కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, ఇది కోలాటం వేసేది కట్టే కదా. అనా శంకరనా, ఇలాంటి పోరాట పాటలు పాడుతుంటే నా పల్లెల్లో ఎంతో చక్కగా ఉంటుండే. ఇప్పుడు ఎక్కడ నాకు అనిపిస్తున్నాయా? ఏం మర్చిపోయింది కదా తమ్మి, వీళ్ళంతా చూస్తున్నారు. కొత్త పాట పాడతారు అనుకుంటున్నారు, ఏదో కొత్త పాట పాడతారు, ఏం పాట అనుకుంటున్నారు పాపం. అంతే కదా? అవునమ్మా, చూసినా కోలాట పాటలు ఈ అక్కలకు తెలిసే అనుకుంటున్నాను నేను. 50 ఏళ్ళలో తెలుసు, 56 ఏళ్ళలో తెలుసు, వీళ్ళకే తెలుసు పాపం కోలాట పాట. వీళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకైతే తెలుసు అంటుంది. దసరా పండుగ వస్తే ప్లాస్టిక్ పూలు పెట్టుకోవాలి, డీజే పెట్టాలి. అవును 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 దుమ్ము దుమ్ముతారు, పాట అర్థం కాదు, మాట అర్థం కాదు. అవును అవును. వంగి 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 భూమి తాగేటట్టు బతుకమ్మ ఆడిన మా అమ్మలను చూసినాం. కానీ ఎవరన్నా బతుకమ్మ కరెక్ట్ చేస్తారు అమ్మ? ఇప్పుడు నిజం చెప్పులు, మీరు అంతమంది అమ్మలు వచ్చారు కదా. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అద్భుతమైనటువంటి అమ్మ పాద పూజ ఆశీర్వచనం చేస్తున్నటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకటేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు ఎంపీపీ దంపతులు, ఎంఈఓ గారు, ఎంపీటీసీలు, హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరికి, మహిళామూర్తులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అమ్మలగా నమ్మలు మీరు లేకపోతే అవని లేదు. భూమి అంతా వచ్చినటువంటి మహిళామూర్తులు అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం.
పల్లెటూరు గురించి ఒకసారి పోయిద్దాం. పిల్లలు ఇక్కడ పిల్లలంతా కూర్చోవాలి. దేశ పిల్లల కోసం ఈ సందర్భంగా మంచి నైతిక విలువలు, అమ్మను గౌరవించే తత్వం కూడా ఈ ప్రోగ్రామ్ లో తెలియజేస్తారు. గురూజీ గారు ఉన్నారు, రమేష్ గురూజీ గారు, ఆచార్య రామోజీ గురూజీ గారు, మా గురువు గారు వచ్చారు. ప్రవచనాలు ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి. పాద పూజ ఎందుకు చేయాలి, అమ్మకి ఎందుకు మొక్కాలి, ఎందుకు వాళ్ళ కాళ్ళు కడగాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ముందు చూపించబోతా ఉన్నాం. గురుదేవులు వచ్చారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఓపికతో కూర్చున్నాం. ఎక్కడ తిరగొద్దండి, దయచేసి కూర్చోండి. ఓపిక ఒక్కరోజు ఒక పండుగ వాతావరణంలో ఇది ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అమ్మలను గౌరవించినటువంటి సత్సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. ఆడిన అందాల ఆటల కోసం, అవును మేము పాడిన పద్యాల ఆటల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, పాడిన పద్యాల ఆటల కోసం, ఆడిన అందాల పద్యాల ఆటల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, పాడిన పద్యాల ఆటల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల ఆటల కోసం, పాడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల ఆటల కోసం, వస్తవా తమ్ముడా ఆటల కోసం, నాటి అందాల ఆటల కోసం, వస్తవా తమ్ముడా ఆటల కోసం, నాటి ఆడిన ఆటల కోసం, వస్తవా చెల్లెల ఆటల కోసం, నాటి అందాల ఆటల కోసం, వస్తవా తమ్ముడా ఆటల కోసం, నాడు ఆడిన ఆటల కోసం, బతుకమ్మ పోరాట పడడానికి తారాలు సింధూరాల ఓళ్ళ పాటవాడు, ఆడిన అందాల ఆటల కోసం, పాడిన పద్యాల ఆటల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, పాడిన పద్యాల ఆటల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల ఆటల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల ఆటల కోసం. దయచేసి అక్కడ వెనకాల కూర్చోవాలి. ఎవరు నిల్చోవద్దు రైట్ సైడ్ లో. అందరూ బ్యాక్ వెళ్ళాలి. ఆ చేంజ్ చేయడం ఆడ కూర్చోవాలి. దయచేసి ఎవ్వరు నిల్చోవద్దు, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. ఇక్కడ తీద్దాం. అప్పుడప్పుడు ఆడియన్స్ చేయాలంటే కడుపార కనికరంబుత పెట్టి పల్లెటూరు కూడా అమ్మ లాంటిదే. ఒక్కసారి 50 ఏళ్ల కిందట ఉన్న పల్లెను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నా. ఏ వేళకొచ్చినా ఎవరెందరొచ్చినా చెంపుతో నిలిచి చేరదీసేది, కలిగింది కడుపార కనికరంబుత పెట్టి కథలు వెతలు చెప్పి కన్నీళ్లు పెట్టేది. ఆనాటి ఆత్మీయానురాగమేది, నా పల్లె సీమల్లో అనుబంధమేది, నా పల్లె సీమల్లో ఆనాటి అల్లరాటలే మాయే, నా పల్లె సీమల్లో పాటలే మాయే, నా పల్లె సీమలో ఆనాటి ఆత్మీయానురాగమేది, నా పల్లె సీమల్లో అనుబంధమేది, నా పల్లె సీమల్లో ఆనాటి ఆత్మీయానురాగమేది, నా పల్లె సీమలో అనుబంధమేది, నా పల్లె సీమలో. నా చిన్నతనమున నా పల్లెటూళ్ళలో తుమ్మ గజ్జలు గట్టి గంతులే వేసేది. అవునవును, మన కీబోర్డ్ ప్యాడ్. సింధు భాగవత యక్షగానాలలో, సింధు భాగవత యక్షగానాలలో చిన్ని కృష్ణుని వేసి మాడితే అందాల నా పల్లె నన్ను చూసి నవ్వేది, నన్ను గన్న నా తల్లి ముద్దాడి మురిసేది. ఆనాటి అందాల ఆటలే మాయే, నా పల్లె సీమల్లో పాటలే మాయే, నా పల్లె సీమల్లో ఆనాటి అందాల ఆటలే మాయే, నా పల్లె సీమల్లో పాటలే మాయే, నా పల్లె సీమలో. నెల రాత్రుల్లో యక్షగానాలు
చిన్నలు పెద్దలు అందరము కలిసి ఆటపాటలతోటి జమ్మి కాడికి పోయి జమ్మి ఆకులు తెచ్చి ఇల్లు తిరిగేది. పెద్దలు ఎదురైతే ప్రేమతో మొక్కేది. కోపాలు తాపాలు కొసరేమి ఉన్నా అన్ని మరచిపోయి కలిసిపోయేది. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సంఘంలో అనుబంధమేది. నా పల్లె సంఘంలో ఆనాటి ఆత్మీయ అనురాగమేది. నా పల్లె సీమలో అనురాగమేది. నా పల్లె సీమలో కోలాట బదలలే మాయే. నా పల్లె సంఘంలో ఆటలే మాయే. నా పల్లె సీమలో బతుకమ్మ కోలాట బదలలే మాయే. నా పల్లె సీమలో ఆటలే మాయే. నా పల్లె సీమలో నెల రాత్రుల్లో యక్షగానాలే. నా పల్లె సీమలో బాలబిడ్డలే. నా పల్లె సీమలో నెల రాత్రుల్లో యక్షగానాలే. నా పల్లె సీమలో బాలబిడ్డలే. నా పల్లె సీమలో ఇట్లా మన పల్లెల్లో చాలా ఆటలు పాటలు ఉంటుండే కాబట్టి అదే విధంగా మన పల్లెల్లో ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి భజన పాటలు మనకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మన ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ఒక మంచి గురూజీ గారు వచ్చినారు. వాళ్ళు ఎక్సలెంట్ గా మన కోసం ఒక పాటని పాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి శాస్త్రాంగ నమస్కారాలు తెలుపుతూ, వెంకటేష్ గారు నాకు పరిచయమై 10 రోజులు అయిందంతే. కానీ ఆయన ప్రేమ, ఆయన అభిమానం, ఆయన వాత్సల్యం వెంకటేష్ గారికి నాకు పరిచయమై 10 రోజులు అయింది. కానీ ఆయన ఎంత గొప్పవాడు. మహోపకారి ఆయన పేరు. మహోపకారి అంటే అందరికీ ఉపకారం చేసేవాడిని మహోపకారి అంటారు. ఆ మహోపకారికి ఆయన పిలిపిస్తున్నాను నేను రోజు. చప్పట్లు కొట్టండి. ఇట్స్ ఏ గ్రేట్. మహోపకారి అంటే ఎవరో కాదు, ఏడుకొండల వాడంటే నేను వెంకటేశ్వర. గట్టిగా మహోపకారి గారు ఒకసారి పైకి రావాలి. మహోపకారి రండి. కాబట్టి నిజంగా వారి ప్రేమకు నేను అట్రాక్ట్ అయ్యి వారితో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 150 సార్లు పాడాను. చూడదు మీరు యూట్యూబ్లో కొడితే గద్వాల చంద్రశేఖరరావు నాదని రాజు కూడా కనపడుతుంది. అలాంటి కార్యక్రమాలు చేసి వెంకటేష్ గారు నా సంకీర్తనకు అట్రాక్ట్ అయ్యి, నా పాటకు అట్రాక్ట్ అయ్యి నన్ను పిలిపించారు కలవకుర్తి మన ప్రోగ్రాంలో. కాబట్టి వెంకటేష్ గారు వారి కుటుంబం చల్లగా ఉండాలి. వెంకటేష్ గారు చేస్తున్నటువంటి అన్ని పనులలో విజయం కలగాలని కోరుతూ, ఆ ఏడుకొండల వాడి పేరే ఆయన పేరు. కాబట్టి అన్నమాచార్య మనమంతా కూడా వీళ్ళంతా అమ్మ గురించి వారి గురించి పాడారు. నేను భక్తి గురించి పాడతాను. మనందరికీ భక్తి తక్కువ అని అనుకోకూడదు. మనందరి భక్తి ఎక్కువ కాబట్టి అమ్మ మీద భక్తితో ఇంతమంది వచ్చాం. మనకు జన్మనిచ్చిన తండ్రి మీద భక్తితో మనం ఇంతమంది వచ్చాం. కాబట్టి అమ్మ ఇచ్చిన తల్లి ఇచ్చినవంటే అమ్మకు నాన్నకు మనం భక్తితో నమస్కరించి మనం సేవ చేసుకుంటే అది 10 కాలాల పాటు మన తరతరాలు మన పిల్లలకి ఆ సేవలు మనకు దొరుకుతాయి. కాబట్టి చక్కటి సంకీర్తన వినండి. హలో 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 మాకేమన్నా డిస్టర్బెన్సా? ఏమైందమ్మా? ఇంత హలో హలో ఏడుకొండలవాడ సమం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో
మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నిగమా నిగమాంతవర నిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీ నారాయణ లక్ష్మీనారాయణ గట్టిగా చప్పట్లు గట్టిగా. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం లోపకగద నన్ను నొడబరగుచు. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం లోపకగద నన్ను నొడబరగుచు. పై పై ఏడువాడ వెంకటరమణ పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెయ్యున నారాయణ పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెయ్యున నారాయణ నిగమ గమదని సగమగ సన్నిగమ నిగమాంతవరణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ. అందరు కూడా దొరకునా 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 ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీ
అద్భుతమైనటువంటి సేవ. ఈ ఎంత అదృష్టపుంటే వారికి, వెంకటేష్ గారికి, అమోహోప గారికి ఎంత మంచి సేవ దొరికింది. చప్పట్లు కొట్టింది ఒకసారి గట్టిగా. ఇక ఈ రోజు మొత్తం ఆడుకోవాలి, పాడుకోవాలి, ఆనందంగా అమ్మ నాన్నని కంటిన్యూ. అరే చెప్ప రాబరా, అదే నీ లొల్లి సల్లకుండా ఒకటే మాట్లాడుతున్న లొల్లి కొడుతురేమే మాట్లాడతారు ఇన్పీరియర్ మా వాళ్ళకి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కలే ఎక్కువ, ఈరోజు మహిళలే ఎక్కువ ఉన్నారు కాబట్టి కాసేపట్లో మన గురువులు కూడా వచ్చినారు కాబట్టి, అదేవిధంగా ఆచార్య రమేష్ గురూజీ గారు కూడా వచ్చినారు కాబట్టి, ముక్కోటి దేవతలు టోటల్ గా మన యొక్క పడకల్ గ్రామం దిక్కే చూస్తా ఉంది. ఈరోజు యావత్తు ముక్కోటి దేవతలు అందరూ పడకల్ గ్రామంలో ఏం జరుగుతుందని చెప్పేసి మన దిక్కు చూస్తా ఉన్నారు. సో దయచేసి ఇక్కడ వేదిక ఎడమ చేయ వైపు ఉన్నటువంటి నా తల్లులు తండ్రులు అందరూ దయచేసి ఆ వెనుక ఎంతో కష్టపడి తల్లులని మంచిగా చూసుకోవాలి, తండ్రులను మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిజంగా ఈరోజు తలబడిచిండు. కాబట్టి మీరందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. ఏ పల్లె వెళ్ళినా కానీ నిజంగా ఉప్పల వెంకటేష్ అన్న అని పేరు మారుమోగిపోతుంది. అది నిజంగా ఈ తలకొండపల్లి గడ్డ మనం అందరం గర్వపడాలన్నా వద్దా? అందుకోసమైనా ఊరు వాడే గదిలేరన్నా, పల్లె ప్రజలు గదిలేరన్నా, వెంకటన్న వచ్చారన్నా, పల్లె పల్లె వెళ్ళరన్నా, ఎగడన్న వచ్చారన్నా, పల్లె పల్లె వెళ్ళరన్నా, ఎగడన్న వచ్చారన్నా, పల్లె పల్లె గదిలేరన్నా, ఊరు వాడే గదిలేరన్నా, పల్లె ప్రజలు గదిలేరన్నా, వెంకటన్న వచ్చారన్నా, పల్లె పల్లె వెళ్ళరన్నా, ఎగడన్న వచ్చారన్నా, పల్లె పల్లె వెళ్ళరన్నా, మన ఎక్కడన్నా జనం కోరిన మనిషి రచన సంద్రమై వచ్చరా, జేజేలు కొట్టరా, జెండ వట్టి కదలరా, జేజేలు కొట్టరా, జెండ వట్టి కదలరా, జేజేలు కొట్టరా, జెండ వట్టి కదలరా, జనం కోరిన మనిషి రచన సంద్రమై వచ్చరా, జేజేలు కొట్టరా, జెండ వట్టి కదలరా, జేజేలు కొట్టరా, జెండ వట్టి కదలరా, జేజేలు కొట్టరా, జెండ వట్టి కదలరా. సుగుణమ్మ అరే సుగుణమ్మ మాలయ్యల కొడుకోరు కొడుకురా అనా, సుగుణమ్మ మాలయ్యల కొడుకోరు కొడుకురా, గదిలేరన్నా, పాట గదిలేరన్నా, పల్లె ప్రజలు గదిలేరన్నా, వెంకటన్న వచ్చారన్నా, పల్లె ప్రజలు వెళ్ళరన్నా, వెంకటన్న వచ్చారన్నా, పల్లె ప్రజలు వెళ్ళరన్నా, వెంకటన్న వచ్చారన్నా. అన్న చిన్నతనం నుంచే సర్పంచ్ అయ్యిండు. ఎందుకైందంటే ఈ ప్రాంతంలో మా తాతలు తండ్రులు ఆస్తులు సంపాదించలే, కానీ ఒక మంచి ప్రేమ ఉంది నా దగ్గర. చిన్నతనం నుండే సర్పంచ్ అయినటువంటి వ్యక్తి మా వెంకటేష్ అన్న. అందుకోసమే చిన్నతనము నుండి అన్న కష్టాలను ఎదుర్కొని అతి చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యిండురా, అతి చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యిండురా, అతి చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యిండురా. చిన్నతనము నుండి అన్న కష్టాలను ఎదుర్కొని అతి చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యిండురా, అతి చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యిండురా, అతి చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యిండురా. వెంకటన్న వచ్చారన్నా, పల్లె పల్లె వెళ్ళరన్నా, ఎగడన్న వచ్చారన్నా, పల్లె పల్లె వెళ్ళరన్నా, ఎగడన్న వచ్చారన్నా. అదేవిధంగా ఏ పల్లెకెళ్ళినా కానీ నిజంగా తలకొండపల్లి మండలంలో ఏ పల్లెకెళ్ళినా కానీ సిమెంట్ స్టీలు, ఎందుకంటే గూడు లేదు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలకు గూడు లేదు. ఈ రోజు ఆ గూడుని ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి నిజంగా ఎన్నో ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి వెంకటేష్ అన్న. అందుకోసమే గూడు లేని పేదోళ్లకు గూడును నిర్మించి అన్న పేదోళ్ళ గుండెల్లో దేవుడై నిలిచెరా, పేదోళ్ళ గుండెల్లో దేవుడై నిలిచెరా, పేదోళ్ళ గుండెల్లో దేవుడై నిలిచెరా. గూడు లేని పేదోళ్లకు గూడును నిర్మించి అన్న పేదోళ్ళ గుండెల్లో దేవుడై నిలిచెరా, పేదోళ్ళ గుండెల్లో దేవుడై నిలిచెరా, పేదోళ్ళ గుండెల్లో దేవుడై నిలిచెరా. అంటే రైతు బంధు చెక్కులు వస్తుండే, ఇన్ని ఎకరాలు ఉంటే రైతు బంధు
బంద్ అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇచ్చిన తర్వాత నేను ఒకరోజు తలకొండపల్లి వెళ్ళా. తలకొండపల్లి వెళ్ళగానే పెద్ద ప్రోగ్రామ్ చేసినారు. పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంటే ఏం ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను ఆడికి వెళ్ళగానే రైతు బంధుకు సంబంధించినటువంటి ఆ చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. నిజంగా ఆ రోజు వెంకటేశ్వర వచ్చిన తర్వాత మేము కింద ఉన్న తర్వాత పైన చెక్కులు ఇచ్చిన తర్వాత నిజంగా ఎంత మనసున్నటువంటి మహా వ్యక్తి అంటే, ఒక అబ్బాయి చదువులకు చాలా ఇబ్బంది పడుతుండు. ఆ అబ్బాయి కూడా తలకొండపల్లి మండలమే. ఆయన బయట పోవాలి, బయట పోనీగా పైసలు లేవని చెప్పేసి అదే 5 లక్షల చెక్కుని అదే వేదిక మీద నిజంగా ఆ అబ్బాయికి ఇచ్చినటువంటి మహా వ్యక్తి మా వెంకటేశ్వర. చూస్తారు, ఎందుకంటే లక్షల రూపాయలు ఈ పేద విద్యార్థుల కోసం, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల కోసం ఖర్చు పెట్టినటువంటి మహా వ్యక్తి మా వెంకటేశ్వర. అందుకోసమే 5 లక్షల చెక్కు రైతు బంధు చెక్కు వస్తే 5 లక్షల చెక్కు రైతు బంధు చెక్కు వస్తే అదే స్టేజ్ మీద అన్న విద్యార్థులకు ఇచ్చరా, అదే స్టేజ్ మీద అన్న విద్యార్థులకు ఇచ్చరా, అదే స్టేజ్ మీద అన్న విద్యార్థులకు ఇచ్చరా. లగనగరన్న గురువాడ గనగరన్న ప్రజలు గనగరన్న వెగటన్న వచ్చరన్న లగనగరన్న గురువాడ గనగరన్న ప్రజలు గనగరన్న వెగటన్న వచ్చరన్న. అదే విధంగా ఎంతో కష్టపడి మా నిధులు మాకు రావాలని చెప్పేసి అదే విధంగా జడ్పీలో కూడా కొట్లాడినటువంటి మహా వ్యక్తి. మా నిధులు ఊరూరు తిరుగుతుంటే మంచి నీళ్ళ కోసమని అక్క చెల్లెళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే మంచి నీళ్ళ ట్యాంకులు ఇచ్చి దాహం తీర్చురా, 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 మంచి నీళ్ళ ట్యాంకులు ఇచ్చి దాహం తీర్చురా. అన్నాని అంటే నేను నానని అన్నాడు, అన్నాని అంటే నేను నానని అన్నాడు. ఎవరి కాపలా వచ్చిన ఇంటి ముందలుంటాడు, ఎవరి కాపలా వచ్చిన ఇంటి ముందలుంటాడు, ఎవరి కాపలా వచ్చిన ఇంటి ముందలుంటాడు. పల్లెగనిలెరన్నా ఆడగనిలెరన్నా మన ప్రజలు గనిలెరన్నా వెగటన్న వచ్చరన్నా మన పల్లెగనిలెరన్నా ఆడగనిలెరన్నా మన ప్రజలు గనిలెరన్నా వెగటన్న వచ్చరన్నా. ఇన్ని మన కల్వకుర్తి ప్రాంతంలో ప్రతి మండలంలో నిజంగా ఎక్కువ తలకొండపల్లి మండలంలో ప్రతి పల్లె తిరుగుకుంటా ఈ రోజు నిజంగా ఎలక్షన్ టైంలో నిజంగా రాజకీయ నాయకులు మన పల్లెలకు వస్తారు. కానీ గెలిచిన తర్వాత కూడా మన పల్లెలకు వచ్చి ఏం చేస్తున్నావు, మా ఎట్లా చేస్తున్నావు, నీళ్ళకి ఇబ్బంది ఉందా, నిధులకు ఇబ్బంది ఉందా, రోడ్లు ఉన్నాయా, ఏమున్నాయి, గూడుందా, గుడారం ఉందా అని చెప్పేసి రోజు తిరుగుకుంటూ ఎంతో కష్టపడుతున్నటువంటి మన వెంకటేశ్వర గారికి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మన పల్లెల్లో నిజంగా మన ఆడపడుచు చాలు అఖిల దేవతలంతా వచ్చి మెచ్చి వరములిచ్చినట్లు, అమ్మ మెచ్చిన చాలు అఖిల దేవతలంతా వచ్చి మెచ్చి వరములిచ్చినట్లు, అమ్మ పాదములొత్తి అనగి మొక్కిన చాలు సకల ఆపదలెల్ల సమసినట్లు, అమ్మ మాట్లాడు దేవతంతరయవలయు గనముగను సేవ చేసిన కలుగు ముక్తి, గారవించర శిశనగల్ల ధామ ధీర రఘురామ వరద గంభీర రామ. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా, నిన్ను గన్నుల దేవుళ్ళురా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా, నిన్ను గన్నుల దేవుళ్ళురా. నీ ధ్యానమున వారు నీ ప్రాణమైనారు, నీ శ్వాసలో వారు నిండి పండైనారు. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును చూపరా, నిన్ను గన్నుల దేవుళ్ళురా.
మనసు చాటరా దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవ 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 మనసు చాటరా. అట్లనే ఉండండి. ఒక్కసారి అమ్మ పాదాలకు నమస్కారం. ఎంగిలి చేయగ కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి అమ్మ గొప్పతనం గురించి చెప్తా ఉన్న ఒక మాట వినండి. దేవుని ప్రసాదం ఇస్తే కూడా తీసుకొచ్చి కొంగులో తీసుకొచ్చి దాచిపెట్టి నేను ఏ చేయకుండా ఇస్తున్నా తల్లి. ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయగ కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి స్వరము నాకున్నచో జాగారణము చేసి పత్యము నీ ఉండి స్వస్థపరచి గాయము నాకైన కన్నీరు నువ్వు గాచి కంటికి రెప్పవై కాపలుండి గాయము నాకైన కన్నీరు నువ్వు గాచి కంటికి రెప్పవై కాపలుండి వస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవెనిచ్చి 4 మాటలు నేర్పించి నడత నేర్పి తోలు బొమ్మను సంగ జీవాలయమున మనిషిగా నిలిపినట్టిని మమతకు నేను వందనములు చేతునమ్మని పాదములకు అమ్మా నీ కొందనాలమ్మ నన్ను గన్న తల్లిలో మాయమ్మ 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 సాలు నన్ను మోసినవు పురిటిన కులబార కోసినవు నవమాసాలు నన్ను మోసినవు పొత్తిళ్ళలో నన్ను పెంచినవు పండు వెన్నెల్లాంటి బతుకు మాటిచ్చి పడరాని కష్టాలు అమ్మా నీ కొందనాలమ్మ తల్లిలో మాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మ తల్లిలో మాయమ్మ. కష్టాలెన్నో పడ్డ ఓయమ్మ కష్టాలెన్నో పడ్డ ఓయమ్మ నన్ను కనికరించి పెంచినావమ్మ ఉండి లేని మన బతుకులల్లా ఉన్నాదంతా మాకే పెట్టి తిన్నవమ్మ అని అడిగినప్పుడు తిన్నానంటూ ఉపవాసం ఉన్నావు అమ్మా నీ కొందనాలమ్మ నన్ను తల్లిలో మాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మ నన్ను తల్లిలో మాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మ నన్ను తల్లిలో మాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మ నన్ను తల్లిలో మాయమ్మ. లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మ నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు ఓయమ్మ నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మ నీవు లేక నేను లేనమ్మా నీవు పెట్టిన భిక్ష ఓయమ్మ నమెట్ల తీరునో ఓయమ్మ జన్మ సార్థకం పెట్టవు ఓయమ్మ నమెట్ల తీరునో ఓయమ్మ జన్మ సార్థకం పెట్టవు మాయమ్మ. దేవుడే కరుణించి వరము కోరామంటే ఆ దేవుడే కరుణించి వరము కోరామంటే అమ్మకు అమ్మయ్య జన్మనియామంట అమ్మా నీ కొందనాలమ్మ నన్ను తల్లిలో మాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మ నన్ను తల్లిలో మాయమ్మ అన్నా నీ కొందనాలయ్య నన్ను గన్న తండ్రిలో మాయయ్య అన్నా నీ కొందనాలయ్య నన్ను తల్లిలో మాయయ్య అన్నా నీ కొందనాలయ్య నన్ను గన్న తండ్రిలో మాయయ్య అన్నా నీ కొందనాలయ్య నన్ను గన్న తండ్రిలో మాయయ్య. భుజము పైనెత్తుకున్నావు
నన్ను గుండెలా కట్టుకున్నావు అన్ని నీవై నాకు అండగా నిలబడి భుజము తట్టి నన్ను ముందు నడిపిన తండ్రి నాన్న నీకు వందనాలయ్యా. నన్ను తండ్రి రమణయ్యా, నాన్న నీకు వందనాలయ్యా. వెలుగన్న తల్లి రమణయ్యా, అమ్మ నీకు వందనాలమ్మా. వెలుగన్న తల్లి రమాయమ్మ, 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 అన్న నీకు వందనాలయ్యా. వెలుగన్న తల్లి రమాయయ్యా, అన్న నీకు వందనాలయ్యా. వెలుగన్న తల్లి రమాయయ్యా, అమ్మ నీకు వందనాలమ్మా. నన్ను గన్న తల్లి రోమాయమ్మ. అమ్మ ఈ విధంగా రాత్రనక పగలనక కాయ కష్టం చేసి అంత మూర్ఖుళ్ళేడని చెప్పేసి ఎప్పుడు అంటా ఉంటాడు, అప్పుడు అంటా ఉంటాడు. అంత గొప్ప అమ్మ నాన్నని నిజంగా పిల్లలు మంచిగా చూసుకోవాలని, పెద్దవాళ్ళు మీ అత్త మామల్ని కానీ అమ్మ నాన్న కూడా మంచిగా చూసుకోవాలని ఈ పాదపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక నాన్నపాట తర్వాత కొద్ది పేర్లు చదువుతా, పేర్లు చదివి నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డవేటప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, బారసాల వేసి కావురంగ చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఏలు పట్టుకొని నడక నేర్పుతావు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు. మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు. బుద్ధులెన్నో ఎప్పుతావు, ఉత్సగించుతావు. బుద్ధులెన్నో ఎప్పుతావు, ఉత్సగించుతావు. మా తప్పులన్నీ నవ్వుతోన మన్నిల్చుతావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారం అంతా మోసుకొస్తావు. కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా కానీ, ఎందుకంటే నా భార్యతో చెప్తే నా భార్య ఎంత బాధపడుతుందో, నా పిల్లలతో చెప్తే నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ జ్ఞాపకాలను ఇట్లా మళ్ళీ నెంబర్ వేసుకుంటే నా బిడ్డ ఎక్కడ చదువు ఆపుతుందో అని చెప్పేసి నాన్న కడుపులోనే దాచుకుంటాడు. కుటుంబ భారం అంతా మోసుకొస్తావు,
బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట బస్సులున్న చూడలేవయా, మేము ఒక్క పూట బస్సులున్న చూడలేవయా, మేము ఒక్క పూట బస్సులున్న చూడలేవయా, ఆ బస్సులన్నీ పక్కనేసి ముందుకెళ్తావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. వాళ్ళు మనకు ఒకసారి స్వాగతం చెప్తారు కాబట్టి మీరు దయచేసి పేర్లు చెప్పినటువంటి వాళ్ళు, పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క గేట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మన అమ్మ పాద పూజ మరియు ఆశీర్వచన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర అపోహ అధ్యక్షులైనటువంటి మల్లిపెద్ది శంకర్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారిని అక్కడ వెళ్ళవలసింది దయచేసి అందరూ మన్నించాలి. సో ఎంపీటీసీ సభ్యులు ఎవరు వచ్చినా కానీ దయచేసి అక్కడ వెళ్ళవలసిందిగా వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. నాయకులు కొంచెం మీరు ఎంత దొరికారు భద్రం పశ్యేమాక్షవిర్యజత్రాః స్థిరైరంగైః దుష్కృతాగం సస్తనూభిః విషేమ దేవయితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. బ్రహ్మణే నమో అస్మద్గురవే నమో పృథివ్యై నమో ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి విరాజస్యై వాచే నమో నమో వాచే నమో వాచస్పతయే మంత్రకృత్యో మంత్రపదేభ్యో మహామృషయో మంత్రకృతో మంత్రపటయం పరాదుర్మానుషీ మంత్రకృతో మంత్రపదే పరాదేవేదో సర్వచంద్రస్య సూర్యస్య బ్రహ్మ ప్రజాపతే భువనం వరిష్యే భువనం వరిష్యే అదృష్టం రాదన్నా, చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే అమ్మని నువ్వు పట్టుకొని ఇంకోటి ఏంటంటే అమ్మకు నేను పాదాలు కడుగుతా మీరు కూడా కడగాలని చెప్పి
చెప్పేసి తన చేతల్లో చూపించినటువంటి వ్యక్తి వెంకటేష్ అన్న. 9 సంవత్సరాల కింద కూడా ఈ యొక్క తలకొండపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కూడా వాళ్ళ యొక్క తల్లి పాదాలు కడిగినటువంటి వ్యక్తి వెంకటేష్ అన్న. నేను అడుగుతున్నా, మీరు కూడా కడగాలి. నేను ఆచరిస్తున్నా, మీరు కూడా ఆచరించాలని ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో నిజంగా అడుగుకి, అదేవిధంగా వేద పండితులకి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా అతిరథ మహారథులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది ఈ వేదిక. అదేవిధంగా మన స్థానిక ఎంపీ నిర్మల సుశీలం గౌడ్ గారికి కూడా స్వాగతం మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే, దయచేసి ఇప్పుడు స్వాగతం అయిపోయింది, ఎందుకంటే స్వాగతం కూడా ఏంటి అంటే మన ఆచరణ ప్రకారం మన గౌరవంగా ఈ యొక్క అతిథుల్ని తీసుకురావాలని ఒక ఆలోచన. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు అసలైనటువంటి పండుగ కాబట్టి, అసలైనటువంటి పాదపూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి ఎక్కడల్లో అక్కడ కూర్చోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ మధ్యలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా, ఎందుకంటే మీరు యువత లేకపోతే ఈ యొక్క ప్రపంచం లేదు. యువత నిజంగా కట్టుబడి ఉంది కాబట్టి తలకొండపల్లి తెలిసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు మా గురువుతో సామాన్యులైనటువంటి మా సర్దార్ సార్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఎంతో మంది కష్టపడుతున్నారు. వెల్దండ కల్వకుర్తి ప్రాంతంలో ప్రతి పల్లె తిరుగుకుంటా కొన్ని వేల కిట్లను, కరోనా కిట్లను అందజేసినటువంటి నిజంగా వయసులో చిన్నవాళ్ళైనా కానీ వాళ్ళ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే నా తలకొండపల్లి, నా కల్వకుర్తి ప్రాంతానికి సేవ చేసినటువంటి వ్యక్తులకు ఎవరికైనా నేను నిజంగా పాదాభివందనాలు చేస్తా ఉన్నా. అఖిల్ నిఖిల్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా అఖిల్ అర్థమైనటువంటి వారిని కూడా వేదికపైకి, ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కానీ సమాజంలో సేవ చేయడానికి వాళ్ళు ముందుంటారు కాబట్టి వారిని కూడా మా హృదయపూర్వకంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా చాలా మంది ఈ యొక్క వేదికపైకి వచ్చేసినారు. అదేవిధంగా రజనీ మాధవి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లక్ష్మణ్ దేవుల గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. శివన్న, హనుమాన్ నాయక్ గారిని కూడా, సర్పంచ్ హనుమాన్ నాయక్ గారిని కూడా వేదికపైకి రావాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మన ముందుగానే పిలిచినాం ఎంపీటీసీ రఘు, దేవుని పడకల్ సర్పంచ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. దేవుని పడకల్ రఘు, వెంకటాపూర్ సర్పంచ్ అయినటువంటి భాస్కర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకెవరన్నా దయచేసి సర్పంచ్లు ఎవరైనా ఉంటే, ఇక్కడ ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మొదటిగా ఈ అమ్మ పాద పూజ ఆశీర్వచన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన ఆ భారత మాత మరియు సరస్వతి దేవి మాతలకి, ఆ తల్లులకి ద్వీప ప్రజ్వలన చేయడానికి నా ఇంటి ఆడపడుచు మహాలక్ష్మి ఉప్పల శ్రీమతి డాక్టర్ మేఘనా అఖిల్ గారిని వేదికపైకి జ్యోతి ప్రజ్వలన చేయడానికి ముఖ్య అతిథులుగా రావడానికి స్వాగతం సుస్వాగతం పలుకుచున్నాను. డాక్టర్ మేఘనా అఖిల్ కుమార్, అదేవిధంగా వారికి తోడుగా రాష్ట్ర ఆవోపా అధ్యక్షులు మలిపెద్ది శంకరన్న గారు, అదేవిధంగా రాష్ట్ర ఆవోపా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, నా సతీమణి మంజుల గారు, డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ నా కుమారులు గారు, వేదిక పైన పేరున్న ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించి ఆ విద్యార్థుల వందే మాత్రం పాడుతున్న సందర్భంలోనే వందే మాత్రం ముందుగా పాడి, దాని తర్వాత ఆ భగవంతునికి, ఆ పరమేశ్వరునికి, ఆ లక్ష్మణస్వామికి పేరున మనస్ఫూర్తిగా ప్రార్థన ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రార్థన నమస్కరిస్తూ మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వందే మాత్రం. సల్మాన్ అన్న కొద్దిగా వెనక్కి శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే. అర్జున్ రెడ్డి గారి
మంజుల గారిని అలాగే శ్రీలత గారిని నువ్వు అటు సైడ్ చూస్తున్నావా రామకృష్ణ గారు విజయలక్ష్మి గారు మిగతా వారందరూ పువ్వులు వేసి भारत माता की జై भारत माता की జై भारत माता की జై वंदे మాతరం वंदे మాతరం वंदे మాతరం పనిలోనండి మేము పనిలోనే గురుజీ ఆచార్య రమేష్ గురించి గారిని కూడా పుష్పాలు వేసి కొబ్బరికాయ కొట్టవలసింది కోరుతా ఉన్నాం. అమ్మ పాద పూజ కార్యక్రమానికి ఆశీర్వచన కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిరథ మహారథులు భారత మాత సరస్వతి మాతాకి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఇలాంటి జ్యోతులు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎంతో చక్కగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం సుస్వాగతం మరొకసారి తెలియజేసుకుంటూ వారు ప్రత్యేకంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పాదపూజ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అప్పటి తల్లులందరూ ఎంతో చక్కగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతో చక్కగా కూర్చున్నటువంటి తల్లులకు మరొకసారి ధన్యవాదాలు. మల్లేషు నరేషు వెంకట్ గారిని స్టేజ్ వద్దకు రావాల్సిన కోరుతా ఉన్నాం. సాయి గారిని అదేవిధంగా రాంపూర్ మోహన్ రెడ్డి గారిని గోపాల్ గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేడం